ఈనాటి సభాధ్యక్షులు పెద్దలు ఆప్తులు సారిపల్లి కొల్లరావు గారికి, ఇప్పుడే వెడలినటువంటి కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ గారికి, అలాగే మిత్రుడు తలసాని యాదవ్ గారికి, శ్రీనివాస్ యాదవ్ గారికి, నా తమ్ముడు, నా సోదర సమానుడు, నాకు అత్యంత ఆప్తుడు, ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ మత్స్యుడు శ్రీ గంటా శ్రీనివాసరావు గారికి, పెద్దలు, మా కుటుంబ సభ్యులు, నాకు అత్యంత మనసుకు తగిలిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ మంత్రులు కామినేని శ్రీనివాసరావు గారికి, అలాగే మా పరుచూరి వెంకటేశ్వరరావు గారికి, నా నిర్మాత అశ్వత్ గారికి, సీనియర్ పాత్రికేయ మిత్రుడు వాసవి ప్రకాశం గారికి, శిరీష్కి, అల్లు అర్జున్కి, ఇతర వేదిక అందించిన పెద్దలకు, ఆహ్వానితులకు, నా అభిమానులకు, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం. శ్రీ అల్లు రామలింగయ్య కళాపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ జాతీయ పురస్కార ఉత్సవానికి నేను దాదాపుగా ప్రతి సంవత్సరం హాజరవుతూనే ఉన్నాను. ఈ సభకు రావటం అన్నది నాకు చాలా సంతోషం. అయితే ముఖ్యంగా ఈసారి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి రావటం మరీ సంతోషంగా ఉంది. కారణం, రామలింగయ్య గారికి అత్యంత ఆప్తులు, వారి మనసుకు అతి దగ్గరైనటువంటి వ్యక్తి, మా కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఇష్టమైన శ్రీ రాఘవేంద్రరావు గారికి ఈ పురస్కారం జరగటం, ఈ అవార్డు అందివ్వటం అనేది నాకు మరింత సంతోషంగా ఉంది. అదే కారణం, రామలింగయ్య గారిది, శ్రీ రాఘవేంద్రరావు గారిది మధ్య ఉన్న బంధం, వ్యక్తిత్వ బంధం, సినిమా అనుబంధం అది విడదీయరానిది. నాకు ఎన్నో దశాబ్దాలుగా వారితో పాటు నాకు అనుబంధం ఉంది. వారి యొక్క అనుబంధాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన వ్యక్తిగా నాకు తెలుసు ఒకళ్ళంటే ఒకరికి ఎంత ఇష్టమో. అలాంటి రామలింగయ్య గారి జాతీయ పురస్కారం రాఘవేంద్రరావు గారికి ఇవ్వటం అన్నది అది చాలా సముచితం, చాలా ఆనందదాయకం. ఆ అవార్డు రావటం ఎంతైనా అది రాఘవేంద్రరావుకి గౌరవం. అది ఎంత గౌరవమో అంతకంత అది రాఘవేంద్రరావు గారు ఆ అవార్డు తీసుకోవడం అన్నది ఆ అవార్డుకే గౌరవం మరింత లభించింది. ఆ రకంగా రాఘవేంద్రరావు గారికి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నా యొక్క హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రామలింగయ్య గారు ఎక్కడ ఉన్నా సరే ఆయన మనసుకు అత్యంత దగ్గరైన వ్యక్తి, ఇష్టమైనటువంటి రాఘవేంద్రరావు గారు ఈ పురస్కారం తీసుకోవటం అనేది ఆయన మనసు నిండుగా సంతోషిస్తారు, నిండు మనసుతో ఆశీస్సులు అందజేస్తారు. రాఘవేంద్రరావు గారి సినిమాల్లో దాదాపుగా రామలింగయ్య గారు లేనటువంటి సినిమా లేదని అనుకుంటున్నాను. బహుశా ఒకటో రెండో మిస్ ఉండొచ్చు, కానీ బహుశా ఆయన లేని సినిమాలు లేవని నేను అనుకుంటున్నాను. ఆయన లేకుండా రాఘవేంద్రరావు గారు కామెడీని, వినోదాన్ని, ఎంటర్టైన్మెంట్ని అసలు ఊహించరు. ఆయన ఉండాల్సిందే. అంటే ఎలా ఉంటుందంటే, రామలింగ గారు ఉంటే తెర మీద వచ్చిన తర్వాత మనం ఎంత ఆనందం అనుభవిస్తామో తర్వాత విషయం, కానీ షూటింగ్ సమయంలోనే రాఘవేంద్రరావు గారు ఆయన చేసే యాక్షన్ ఆయనతో చేయించుకుంటూ ఎంత పడిపడి నవ్వుతారో నేను ప్రత్యక్షంగా చూసిన వాడిని. అంత ఆనందం ఆయన అనుభవిస్తుంటారు.
అంటే ఉదాహరణకి ఎలా ఉంటుందంటే ఆయన ఆట పట్టించడం కూడా ఆయనకు ఒక పెద్ద ఆట విడుపు. సరదాగా రామయ్య గారు ఆ యాక్షన్ చేయండి అంటే, బాబు నాకు ఈ వయసులో అది బాగుంటుందా, బాగుంటుంది చేయండి, కాదు అది సభ్యతగా ఉండదేమో అనేది అంటారు. అందులో కొంచెం మసాలా, కొంచెం సెన్సార్ సంబంధించి ఉండేలా పెడతారు. సరే తప్పనిసరి డబ్బులు తీసుకున్నాము, ప్రొఫెషన్ కాబట్టి ఆ ప్రొఫెషనలిజం తోటి చెయ్యాలని ఆయన చేస్తారు. చేసి ఆహాహా నేను తెగ నవ్వేసుకుని ఆనందపడతారు. ఇట్లా అంతా గోల గోలగా ఉంటుంది. తీరా చూసిన తర్వాత రావణ గారు మీ మనసుకి వ్యతిరేకంగా ఏమి చేయను, మీరు ఎలా అనుకున్నారు ఇప్పుడు చెయ్యండి, ఇది సినిమాలో ఉంటుంది అంటారు. అంతసేపు ఆయనకి ఎంటర్టైన్మెంట్ రావణయ్య గారు. అలాగా ఒకళ్ళొకళ్ళు చక్కగా ఒక మంచి హెల్దీ దీంట్లో వాళ్ళిద్దరూ ఒకరొకరు అలగిస్తూ అందరినీ ఆట పట్టిస్తూ చాలా సరదాగా ఉంటారు. అలాగే రామలింగ గారు అంటే ప్రత్యేకమైన గౌరవం ఉంది రాఘవేంద్రరావు గారికి. ఆయనకి ఏదైనా ఒంట్లో బాగోకపోతే ఆయనకు వైద్యుడు కూడా రామలింగయ్య గారు. ఆయన మీద అంత నమ్మకంతో ఆయన ఇచ్చేటువంటి మందుని తీసుకుని ఆ రకంగా ఉపశమనం పొందుతుంటారు. సో వీరి అనుబంధం ఎన్నో దశాబ్దాలుగా జరిగింది. అది విడదీయరాని అనుబంధం అని. సో వీరిద్దరి గురించి ముఖ్యంగా రాఘవేంద్రరావు గారి గురించి మాట్లాడే ముందు రామలింగయ్య గారి గురించి ప్రత్యక్షంగా నాకున్నటువంటి అనుబంధం గురించి నేను ముందుగా 4 ముక్కలు చెప్పుకోవాలి. అందరికీ తెలిసి రామలింగయ్య గారు ప్రముఖ హాస్య నటులు. అత్యద్భుతంగా పాత్రల్ని ఆయన తెర మీద నటించి చూపించగలరు, మెప్పించగలరు. వారిని ఆయన రాణించే ఒక గొప్ప నటులు ఆయన. ఇది అందరికీ తెలిసిన విషయం. కానీ చాలామందికి తెలియంది ఆయనతో వ్యక్తిగత పరిచయం ఉన్నటువంటి కొద్ది మందికి. అలాగే నాతోటి ఆయనతోటి మరీ ఇంటర్నల్గా అంటే ఫ్యామిలీ పరంగా ఆయన అల్లుడుగా నాకున్నటువంటి పరిచయంతో, ఆయన ఉండే ఇష్టంతో నేను మరీ ఆయనతోటి ఎక్కువ అవినాభావ సంబంధం ఏర్పరచుకున్నటువంటి సందర్భంలో ఆయన ఏమిటి, ఆయన వ్యక్తిత్వం ఏమిటి, ఆయన మనస్తత్వం ఏమిటి, ఆయన ఏ విధంగా ఆలోచిస్తారు అనేది చూస్తుంటే సినిమా నటుడుగా ఆయన అంటే నేను సినిమాలోకి రాకముందు వచ్చిన తర్వాత నాకు ఆయన అంటే అభిమానం. ఆయన అభిమానిగా నేను ఎప్పుడు ఆయన్ని ఇష్టపడుతుంటాను. కానీ వ్యక్తిగతంగా తెలిసిన తర్వాత నేను ఆయనకి వీరాభిమానిగా మారానన్న విషయం వాస్తవం. ఆయనలో ఎవరు చూడటువంటి, చాలా తక్కువ మంది చూసినటువంటి ఎన్నో కోణాలు ఉన్నాయి. ఆయన ఒక వైద్యుడు, ఆయన ఒక మానవతావాది, కమ్యూనిజం భావాలని వంట పట్టించుకుని ఆ రకంగా ఒక అభ్యుదయవాదిగా ఆయన ఒక మానవతావాదిగాను ఉండేవాడు. అలాగే స్వాతంత్ర సమయంలో పోరాటంలో పాల్గొని గాంధీ గారి ఇన్స్పిరేషన్తో, స్ఫూర్తితోటి ఆయన గాంధేయవాదిగా కూడా ఉన్నారనే విషయం చాలా తక్కువ మంది తెలుసు. ఆ సమయంలో జైలుకు వెళ్ళి ఆ రకంగా అన్ని రకాల బాధలు కూడా అనుభవించారు. ఆ రకంగా తన దేశభక్తిని చాటుకున్నారు ఆయన. అంతేకాకుండా ఆయన మనిషి చాలా సనాతన మనిషిగా కనబడతారు, కానీ చాలా అధునాతన భావాలు ఉన్నటువంటి మనిషి. ఆయన చాలా మోడర్న్ భావాలు ఉన్న మనిషి. ఆయన యుక్త వయసులో ఉండగా పాలకొల్లులో కొంతమంది కొన్ని వర్గాలకు సంబంధించిన వారిని ఊరి చివర ఉండే పరిస్థితుల్లో వాళ్ళకి అస్పృశ్యత అనేటటువంటి ఒక పరిస్థితుల్లో పెట్టినప్పుడు అది దురాచారం అంటూ దాన్ని తీవ్రంగా ఖండిస్తూ వెళ్ళి వాళ్ళతో పాటు ఆ యొక్క పల్లెలో వాళ్ళ పక్కన కూర్చుని సహపంక్తి భోజనం చేసి ఆ రకంగా చాలామందికి కనువిప్పు కలిగేసేటువంటి గొప్ప మానవతావాది. ఆ రకంగా రామలింగ గారిని మనస్ఫూర్తిగా మనందరం అభినందించాలి. ఇది చాలా తక్కువ మందిలో ఉండేటువంటి గొప్ప గుణం అది రామలింగ గారికి ఉండేది. ఇలాగా ఆయన భాష మీద, అలాగే మన తెలుగు సత్సాంప్రదాయాల మీద ఆయనకు ఉన్నటువంటి మక్కువ ఎంత అంటే, ఆయన బిడ్డలు చెన్నైలో పుట్టారు, మెడ్రాస్లో. ఎక్కడ వాళ్ళకి తెలుగు భాష దూరం అయిపోతారో, తెలుగు సంస్కృతి, తెలుగు పండుగలకి, తెలుగు ఆచార వ్యవహారాలకు దూరం అయిపోతారో అని
వారిని కట్టుదిట్టంగా ఉంటూ తెలుగుదనం పూర్తిగా వాళ్ళకి నేర్పే విధంగా, తెలుగుదనం అలవరుచుకునే విధంగా, తెలుగు చాలా స్పష్టంగా వాళ్ళకి వచ్చేలాగా, తెలుగు భాష ఏంటి, దాని గొప్పతనం ఏంటని వాళ్ళకి తెలియజెప్పేలాగా అహర్నిశలు ప్రత్యేకంగా ఎంత బిజీగా తన ప్రొఫెషన్లో ఉన్నా సరే ఆ పిల్లలకి వాళ్ళకి ఆ రకంగా తెలుగు గొప్పతనం గురించి తెలియజెప్తూ వచ్చి ఆ రకంగా తెలుగు మీద తనకున్న అభిమానాన్ని, తనకున్నటువంటి ప్రేమని చాటుకున్నారు. ఆ రకంగా బిడ్డలకి తెలుగుదనాన్ని ఒక ఇదిగా ఇచ్చారు వాళ్ళకి వచ్చేలాగా. ఆ రకంగా తెలుగు మీద ఆయనకి ఎంతో అభిమానం, పట్టు. ఇక ఆయన గురించి ఇలా చెప్పుకుంటూ వెళ్ళాల్సి వస్తే ఎన్నో ఉన్నాయి. ఆయన ఆధ్యాత్మిక తాత్వికవేత్త కూడా. రామకృష్ణ పరమహంస సూక్తుల్ని స్ఫూర్తిగా తీసుకుని దాని జీవితానికి అన్వయించినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. అలాంటి సమయంలో ఆయన ఎన్నో సూక్తులు, ఎన్నో విషయాలు, ఎన్నో మంచి విషయాలు నాకు చెప్తున్నారు. ఆయనతో కూర్చోవటం అనేది ఒక ఎడ్యుకేషన్. అలా కూర్చున్న సమయంలో ఒక మాట ఆయన చెప్పింది నేను ప్రాక్టికల్గా నా జీవితంలో అన్వయించుకునేలాగా చేసింది. ఆయన ఎప్పుడు అంటుండేవారు, పెదవి దాటని మాటకు ప్రభువు నీవు, పెదవి దాటిన మాట ప్రభువు నీకు. నోటి వెంబట ఏదైనా ఒక మాట అనాలి అంటే ఆచితూచి అనాలి. అది భవిష్యత్తులో అన్న తర్వాత ఆచరించే దిశగా మనం నిలబడి ఉంటేనే, కట్టుబడి ఉంటే ఆ మాట అనాలి. ఎందుకంటే అన్న తర్వాత దాన్ని ఆచరించాలి, దానికి బానిస నువ్వు. ఆ రకంగా ఈరోజు కూడా నేను ఆ సూక్తిని, ఆయన చెప్పినటువంటి ఆ సారాంశాన్ని నేను పాటిస్తానంటాం. ఈ సందర్భం చెప్పుకోవడం సంతోషంగా ఉంది. ఇలా రామలింగ గారికి ఇంకా చెప్పాల్సి వస్తే ఇలాగా వరుసగా ఎంతో చెప్పుకుని వెళ్ళచ్చు. ఎందుకంటే వాళ్ళ కుటుంబం సభ్యులు ఉండేది కాబట్టి నాకంటే ఎక్కువగా ఎవరికి తెలుస్తుంటుంది ఇక్కడ బహుశా. ఆ రకంగా రామలింగ గారు ఈ రోజు ఎక్కడ ఉన్నా సరే మనం ఆయన తలుచుకోవటం అన్నది, ఆయన సంతోషిస్తారు. ఆయనకి మనం ఇచ్చే ఘన నివాళి ఈ రకంగా రాఘవేంద్ర గారిని మనం అందరం సత్కరించుకోవడం. ఇంకా ఈ రకంగా వారి ఆత్మశాంతి చేకూరాలని మరొకసారి అందరూ సమక్షంలో కోరుకుంటూ, రాఘవేంద్రరావు గారి గురించి చెప్పాల్సి వస్తే నాకంటే ఎక్కువగా వెళ్ళి రాఘవేంద్ర గారి గురించి ఎవరు చెప్పరేమనిపిస్తుంది. మా ఇద్దరి మధ్య దాదాపుగా 3.5 దశాబ్దాల అవినాభావ సంబంధం. ఆర్టిస్టుగా, నటుడుగా, ఒక దర్శకుడుగా సినీ సంబంధంతో మా యొక్క ట్రావెల్ స్టార్ట్ అయిన జర్నీ. కానీ తర్వాత తదనంతరం అది ఒక వ్యక్తిగత ప్రేమ, ఒక కుటుంబ సభ్యులుగా, వారి కుటుంబంలో నేను ఒక సభ్యుడిగా, మా కుటుంబంలో ఆయన ఒక పెద్దగా ఆ రకంగా అవినాభావ సంబంధం ఏర్పడి మా మధ్య. అది విడదీరాని అనుబంధం. ఆయన అంటే నాకు అత్యంతమైనటువంటి ప్రేమ, వాత్సల్యం. అంత ప్రేమగా ఆయన కూడా పిలుస్తారు. నన్ను ఆయన ఏమని పిలుస్తారో తెలుసు. నేను ఎప్పుడు పేరు పెట్టి పిలవరు ఆయన. నాకంటే ఎంతో పెద్దవాళ్ళు, వాళ్ళ ముందు చాలా చిన్నవాడిని. నన్ను ఏం పిలిచినా సరే పలకాల్సినటువంటి పరిస్థితిలో ఆయన నా అత్యంత ఆప్యాయంగా బాబాయ్ అని పిలుస్తారు. ఆ పిలుపు చాలా చాలా ఆత్మీయంగా, చాలా హృద్యంగా ఉంటుంది. అంతటి ఆత్మీయత ఉంది. ఆయనతో సినిమాలు చేయాలి, ఆయన సినిమాలు చేస్తేనే మనకి పురోగతి, అభివృద్ధి అని ప్రతి ఒక్క హీరో, హీరోయిన్లు ఎవరైతే వర్ధమాన నటులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కోరుకుంటారు. నేను ఆయన దర్శకత్వం చేసే ముందే ఒక శుభలేఖ, వింటురామ విధులో కృష్ణయ్య, మంత్రి గారి విజయంకుడు, ఖైదీ, చట్టానికి కడలేవు ఇలాంటి సినిమాలు చేసిన విశ్వనాథ్ గారు, బాపు గారు ఇలాంటి పెద్ద దర్శకుల దగ్గర చేసిన, బాలచందర్ దర్శకుల దగ్గర చేసినా సరే ఎక్కడో చిన్న అభద్రతా భావం ఉండేది, ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్. మనం ఇండస్ట్రీలో సెటిల్ అయ్యామా, స్టెబిలైజ్ అయ్యామా, ఇండస్ట్రీలో మన స్థానం సుస్థిరమేనా అని ఇలాంటి కొంచెం మీమాంస ఉంటూ ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకటే కోరుకుండేది, రాఘవేంద్రరావు గారి దగ్గర పనిచేస్తే మాత్రం ఇంకా మనకి ఢోకా లేదు, మనం సుస్థిరమైన స్థానం ఇండస్ట్రీలో అన్న ఫీలింగ్ నేను ఎదురు చూస్తుండేవాళ్ళు. ఆ అవకాశం ఎప్పుడు వస్తుందా అని. ఆయన దర్శకత్వంలో అడవి రాముడు రామారావు గారికి ఇచ్చారు.
అడవి దొంగ నాకు ఇచ్చారు. ఆ రకంగా రామారావు గారికి అప్పటి వరకు ఆయన విభిన్న పాత్రలు ఇస్తున్న మహానటుడైనా సరే మాసెస్కి దగ్గర చేసి ఆ రకంగా ఆయన నుంచి విభిన్న కోణం చూపించారు. నన్ను మాస్ హీరోగా మాసెస్ని మరింత దగ్గర చేసి ఆ తర్వాత నా సినిమా స్టామినాని ఎంతో హైట్స్కి పెంచారు ఆయన. ఆ రోజున ఊపిరి పీల్చుకుని ఆహా ఇక పరిశ్రమలో మనకి తిరుగులేదు. రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో నేను చేయటం అన్నది అది నా గొప్ప అచీవ్మెంట్గా నేను ఫీల్ అవుతున్నాను. ఆ తర్వాత దాదాపుగా 12 కథానాయకుడిగా 12 సినిమాలు నేను చేశాను. అదే రికార్డు సమం రామారావు గారు చేశారు ఆయన దర్శకత్వంలో. అది చాలా గర్వంగా ఉంటుంది. రామారావు గారు 12 సినిమాలు చేస్తే నేను 12 సినిమాలు ఆయన దర్శకత్వంలో చేయటం అనేది అది ఒక హీరోగా హైయెస్ట్ రికార్డ్ ఆయన దగ్గర. అది నాకు చాలా సంతోషం. అంటే ఆయన ఎంత అభిమానించకపోతే చిరంజీవి కావాలి, ఏ సినిమా ఏ కథానికి ఒకసారి చిరంజీవి షూట్ అవుతారు. అది ఘరణా మొగుడు, మంచి దొంగ, జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఇలాంటి సినిమాలు ఏవైనా సరే చిరంజీవిని ఆలోచించుకునే కథ ఆయన డిజైన్ చేసుకునేవాళ్ళు. ఆ రకంగా అంతగా నేను ఉండాలి అని కోరుకునేటువంటి వ్యక్తి. ఆ రకంగా నేను ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు ఆయనకు తెలియజేసుకుంటున్నాను. ఆయన ఆర్టిస్టుగా నాకు ఆయనకు ఉండే సంబంధం గురించి ప్రత్యక్షంగా చెప్పక్కల సినిమాల్లో తెలుస్తూ వచ్చింది. కానీ వ్యక్తిగతంగా ఆయన ఎంత ఇదిగా లైక్ చేస్తారు, ఎంత ఇదిగా ఆయన అటెన్షన్ ఇస్తారు, ఎంత ఇదిగా ప్రేమగా చూసుకుంటారు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. అడవి దొంగ నా మొట్టమొదటి సినిమా షూటింగ్ ఒక ఫారెస్ట్లో జరుగుతుంది. అక్కడ ఎండ బాగా విపరీతంగా ఉంది. అయితే ఆ టైంలో బిస్లరీ వాటర్, మినరల్ వాటర్ డిమాండ్ చేసి తీసుకోవాలి అని కూడా తెలియదు. ఎందుకంటే అది ఖర్చుతో కూడుకున్నదని నేను అక్కడ దొరికే సాదాసీదా వాటర్ని అడవులు దొరికే వాటర్ని తాగేవాడిని. తద్వారా ఒక్కోసారి గొంతు నొప్పి వచ్చేసేది, తర్వాత స్టమక్ అప్సెట్ అయ్యేది. ఆ రకంగా ఒకసారి ఆయన చూస్తుండగానే నా పక్కన ఉన్నటువంటి వాళ్ళకి మినరల్ వాటర్ ఇస్తూ నాకు మామూలు వాటర్లో వచ్చేసరికి నేను తాగుతుంటే చూశారు ఆయన అప్సెట్ అయ్యారు. ఏంటిది హీరో అయ్యి ఉండి ఆయన మామూలు వాటర్ ఇస్తున్నారు అని. అది నాకు గౌరవం లేకపోతే నాకు ఏదో ఇవ్వాలని కాదు. నాకు ఏదైనా అప్సెట్ అయితే హీరో కనుక ఒక రోజు రెస్ట్ తీసుకుంటే రాలేని పరిస్థితి షూటింగ్ ఉంటే మీకు ఎన్ని వేల రూపాయలు ఆ రోజు ఎన్ని లక్షల రూపాయలు లాస్ వస్తుంది మీరు ఊహించారా? మీరు ముందు వాళ్ళు పువ్వులా చూసుకోవాలి, వాళ్ళు బాగా చూసుకోవాలి. మినరల్ వాటర్ ఎప్పటి నుంచి ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. అప్పటి నుంచి నేను మినరల్ వాటర్ తాగడం నాకు అలవాటు. లేదంటే అప్పటిదాకా మినరల్ వాటర్ అనేది చాలా లగ్జరీ, అలాంటి రోజులు అవి. అంటే ఆ రకంగా ఎంత వ్యక్తిగతంగా ఆయన బాగా చూసుకుంటాడు అంత అయితే కాదు. మరీ ఆయన ప్రేమకు అభిమానికి పరాకాష్ట ఏంటంటే, నేను సురేఖ ఊటీ షూటింగ్ వెళ్ళాం. తిరిగి వస్తున్నప్పుడు మేటుపాలెంలో ట్రైన్ ఎక్కాలి. అది చెన్నై వెళ్తుంది ట్రైన్, మెడ్రాస్. ఆ ట్రైన్ నేను మేము అందరూ ప్యాకప్ చేసుకుని ఒకే రోజు ఊటీ నుంచి కింద దిగాం. దిగిన తర్వాత ఎప్పుడు ఆయన ఆర్డర్ చేశారో, ఎప్పుడు పురమాయించారో, ఎప్పుడు ఏం చేశారో తెలియదు. కానీ మేమిద్దరం మా కూపేలోకి వెళ్ళేసరికి లోపలంతా ఫస్ట్ నైట్ లాగా ఆయన మొత్తం డెకరేట్ చేసి స్వీట్లు పెట్టి తెలియజేశారు. ఆయన యొక్క డైరెక్షన్లో ఆర్ట్ సంబంధించి, అంటే ఇలాంటి డెకరేషన్ సంబంధించి ఎంత గొప్పగా ఉంటే మనం అంత ఊహించుకోవచ్చు. అంతకంతగా అందంగా ఆ కూపేని అలంకరించారు. మేము ఫస్ట్ నైట్ అప్పుడు కూడా నేను కానీ సురేఖ్ కానీ ఒకరి చూసి ఒకరు అంత సిగ్గుపడిపోలేదు. రాఘవేంద్రరావు గారు చేసేటువంటి దానికి నిజంగా చాలా సిగ్గుపడాల్సి వచ్చింది అన్నమాట. అంత ఈజీగా చూపిస్తారు. ఏంటండి ఇదండి మరి ఏదో కొత్తగా పెళ్ళిన లాగా. బాబాయ్ ఎప్పుడు నువ్వు నిత్య పెళ్లి కొడుకే, అందులో అమ్మాయితో వచ్చావు, నువ్వు ఉండాలి అంటూ ఆయన చాలా సరదాగా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి జ్ఞాపకాలని గుర్తించుకోవాలంటే కోకొల్లలు. అలాంటి రాఘవేంద్రరావు గారు ఈ రోజున ఈ పురస్కారం అందుకోవటం
మా అందరికి నిజంగా చాలా సంతోషం ఉంది. ఈ రోజున మనసు విప్పి నేను మాట్లాడుతున్నానంటే అది రాఘవేంద్రరావు గారికి పురస్కారం ఇవ్వటం, ఆయన్ని మా కుటుంబ సభ్యులు మీరు అని మరింతగా చెప్పుకొని గుండెలకు మరింతగా హత్తుకునే ఒక గెస్చర్ ఈ రోజున ఆయనకి పురస్కారం ఇవ్వటం అన్నది. ఆ రకంగా ఆయన కూడా పెద్ద మనసుతోటి ఒప్పుకొని నేను వస్తాను, ఎందుకంటే రామలింగ గారు అవార్డు తీసుకోవటం అనేది నాకు చాలా సంతృప్తి ఇస్తుంది. అలాగే వస్తానని ఆయన వచ్చి అవార్డు తీసుకోవటం చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ సందర్భంగా సారిపల్లి కొండలరావు గారి గురించి చెప్పాలి. ఆయన అలాంటి మిత్రుడు రామలింగ గారికి దొరకడం అనేది నిజంగా రామలింగ గారికి అదృష్టం, మా కుటుంబం చేసుకున్న పుణ్యం అనిపిస్తుంది. అలాంటి వ్యక్తి ఉండి ఇది నిరంతరంగా నిరభ్యంతరంగా ఇది నిరాటంకంగా ఇలా సాగిపోతూ ఈరోజు ఇన్ని సంవత్సరాలుగా దశాబ్ద కాలం పైబడి ఈ యొక్క ఫంక్షన్ ఇలా చేస్తున్నారు, మీ అందరి సమక్షంలో చేస్తున్నారు, మీ అందరి యొక్క ఆశీస్సులు అభిమానంతో ఇలా చేస్తున్నారంటే కనుక ఆయన రామలింగయ్య గారు మరణించినా సరే ఈ రకంగా మనందరి మధ్య జీవించేందుకు జీవించాలి అన్న సత్సంకల్పంతో చేస్తున్న సారిపల్లి కొండలరావు గారి యొక్క ప్రయత్నానికి నా కుటుంబం యావత్ అందరి తరపు నుంచి ఆయనకి నేను సభాముఖంగా నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్.